రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలివాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇక మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగుపడి 2 మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన 2 కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకి 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి తగిన వైద్యం సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సీఎం హామీ ఇచ్చారు. ఇక కొనుగోలు కేంద్రంలో ఉన్న తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ అధికారులకు సూచించారు. ఇక రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఫోన్లో రాము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, గాలి, వాన, పిడుగులు పడి సంబంధించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా అడిగి తెలుసుకొని మొత్తం జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో కూడా అడిగి తెలుసుకొని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఉన్న స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షం కురవడం, పిడుగులు పడి కొంతమంది చనిపోవడం వంటి సంఘటనలు సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా కూడా సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మెదక్ జిల్లాలో శంకరపేట మండలంలో పిడుగుపడి 2 మృతి సంఘటనపై కూడా సీఎం విచారణ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో జైనత్ మండలంలో కూడా పిడుగుపడి 5 గాయాలైన సంఘటన కూడా దృష్టికి వచ్చింది. వారికి తగిన వైద్య సాయం అందించాలని కూడా సూచించారు. భారీ వర్షాలకి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏదైతే తడిచిపోయి ఇబ్బందులు పడుతున్నారో ఎక్స్పర్ట్స్ రైతులు ఆందోళన చెందవద్దు, ఖచ్చితంగా తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇస్తారు. ఏ రైతు కూడా ఇబ్బంది పడదని చెప్పి ఆయన చేశారు. అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ వర్ష ప్రభావం కొంచెం ప్రభావితం చూపించే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.